హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మా ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఎంతో కొంత వాళ్ళ సిట్యుయేషన్స్ గురించి కూడా వాళ్ళకి క్లారిటీ అయితే రావచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే 999 పోర్టల్ ఓపెన్ అవుతుంది కాబట్టి అసలు ఈ 999 పోర్టల్ మీ లైఫ్‌లోకి ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది? యూనివర్స్ అసలు మీకోసం ఎలాంటి డోర్స్‌ని ఓపెన్ చేయబోతుంది? అంటే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే ఈ రోజు రీడింగ్ అండి. ఎందుకంటే డెఫినిట్‌గా ప్రతి పోర్టల్ ఓపెన్ అయినప్పుడు అంటే లైఫ్‌లో చాలా చేంజెస్ వస్తాయి. సో ఈ పోర్టల్ అయితే ఇంకా స్పెషల్. ఎందుకు ఏంటి అనేది చెప్తాను నేను. సో ఈ పార్ట్‌ని ఎవరు స్కిప్ చేయకపోతే బెటర్. బట్ స్కిప్ చేసినా ఇంకా అది మీ ఇష్టం. ఈ ఇయర్ 2025 9 అనే నంబర్‌ని ఇండికేట్ చేస్తుందండి. సో 9 అనే నంబర్ ఎండింగ్స్‌ని ఇండికేట్ చేస్తుంది. ఆఫ్‌కోర్స్ ఈ ఎండింగ్స్ ఏంటంటే బ్యాడ్ ఎండింగ్సే అవ్వాలని కాదు కానీ ఒక సైకిల్ ఎండ్ అవ్వడాన్ని ఇండికేట్ చేస్తుందని చెప్పొచ్చు. సో నార్మల్‌గా ఇది 999 పోర్టల్ అండి. సో దీనివల్ల ఏంటంటే మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఎండ్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. అలా అని చెప్పి మీరేంటంటే మేబీ ఏవో ఎండ్ అయిపోతాయి, లైఫ్ ఎలానో చేంజ్ అయిపోతుంది అని భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే స్పిరిచువల్‌గా రీబర్త్ మళ్ళీ తీసుకుంటారు మీరు. అంటే కొన్ని సైకిల్స్ ఎండ్ అవ్వడం కానీ ఆర్ కొంత మీరు ఏవైతే కార్మిక్ ప్యాటర్న్స్ ఫేస్ చేస్తున్నారో అవి కొన్ని క్లియర్ అవ్వడం కానీ ఆర్ ఆ ఓల్డ్ ప్యాటర్న్స్ మీ లైఫ్‌లోని మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా వాటితోని మీరు టైస్ కట్ చేసుకోవడం కానీ అండ్ మీ సోల్ పర్పస్‌కి ఏదైతే యూజ్ అవుతుందో దాని ప్రకారం మీరేంటంటే ఒక న్యూ వేలో థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ, ఇలా చాలా చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ట్రాన్స్‌ఫర్మేషన్స్ వస్తాయండి. మీరేంటంటే వీటికి ప్రిపేర్డ్‌గా ఉండడమే. ఆఫ్‌కోర్స్ ఇదేంటంటే మీ మంచికే ప్రతిదీ జరుగుతది. అంటే మీ లైఫ్‌లో వచ్చే చేంజెస్ అయినా, మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఎండ్ అవ్వడం అయినా అది మీకోసమే జరుగుతది. అది ఆ టైంలో మేబీ మీకు కొన్ని తెలియకపోవచ్చు. అంటే మీరెలా ఫీల్ అవుతారంటే మేబీ అంటే ఎందుకిలా జరిగింది? అంటే నేనిది డిజర్వ్ చేయను కదా! నాకెందుకు అంటే మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నట్టు ఫీల్ అవుతారు కానీ, అది ప్రాబ్లమ్ రావడం కాదండి. ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం. ఇది మీకేంటంటే వెంటనే తెలీదు గానీ, బట్ డెఫినెట్‌గా వన్స్ మీరు అంటే నెక్స్ట్ ఫేజ్‌లోకి ఎంటర్ అయినప్పుడు అర్థం చేసుకుంటారు. ఏదైనా సరే మీ మంచికే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. యూనివర్స్ ఏంటంటే, మీరు నేర్చుకోవాల్సిన లెసన్స్ ఆల్రెడీ నేర్చేసుకున్నారు. సో, ఇంక మీరు ముందుకు వెళ్ళాలి. మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోవాలి. సో, దీనికి ప్రిపేర్డ్‌గా ఉండండి అనేలాగా మీకు సైన్స్ ఇస్తూ ఉంటది. అది మీకు అర్థమవుతుంటది. మీ లైఫ్‌లో మీరేంటంటే ఒక న్యూ ఫేజ్‌లోకి ఎంటర్ అవుతారు కాబట్టి సిట్యుయేషన్స్ కూడా మీకు డిఫరెంట్‌గా కనిపిస్తాయండి. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కానీ చూసినట్టయితే. సో, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో, అందుకే ఈ నంబర్ ఏంటంటే చాలా పవర్‌ఫుల్ నంబర్ అని చెప్పొచ్చు. అండ్ ఇయర్ కూడా మరి 9 అనే నంబరు స్పెసిఫిక్‌గా ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఈ రోజు ఎవరైనా సరే మేనిఫెస్టేషన్ చెయ్యాలి అనుకున్న వాళ్ళు డెఫినిట్‌గా చెయ్యొచ్చు. సో, మేనిఫెస్టేషన్ మీరు ఎప్పుడు ఎలా అయితే చేస్తారో అలానే చెయ్యొచ్చు. మార్నింగ్ 9 కైనా చెయ్యొచ్చు. నైట్ 9 కైనా చెయ్యొచ్చు. మీ విషెస్ కూడా 9 విషెస్ రాసుకుంటే మంచిది. ఇఫ్ అన్ని ఉంటే. లేకపోతే 1 విషే రాయండి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే 2 విషెస్ రాయడం, 4 విషెస్ రాయడం అలాంటివి చేస్తారు. అలా చేయకుండా ఎయిదర్ 1 విష్ అయినా రాయండి ఆర్ 9 విషెస్ అయినా రాయండి. ఆఫ్‌కోర్స్ ఎవరికి ఎలా అయితే కన్వీనియంట్‌గా ఉంటుందో అలాంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్‌నైతే యూజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ చేసేవి మాత్రం కరెక్ట్‌గా చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటేంటంటే సో, మీరు ఏంటంటే క్రిస్టల్స్ ఏవైనా యూజ్ చేయాలి అనుకుంటే ఎమెథిస్ట్ క్రిస్టల్‌ని యూజ్ చేయొచ్చండి. ఆర్ సెలినైట్, బ్లాక్ టార్మలిన్ కాంబినేషన్‌లో క్రిస్టల్‌నైనా కూడా యూజ్ చేయొచ్చు. ఆర్ సిట్రిన్ అయినా కూడా యూజ్ చేయొచ్చు. సో, ఈ క్రిస్టల్స్ ఏవైనా సరే యూజ్ చేయొచ్చండి. అంటే మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నప్పుడనే కాదు. లైక్ మీరు వేసుకోవాలి అనుకున్న ఈ మంత్‌లోనేంటంటే ఇలాంటివి యూజ్ చేయొచ్చు. లాపిస్ లజూలి కూడా యూజ్ చేయొచ్చు.
సో, అసలు చూద్దాము. ఇంకా ఈ రీడింగ్ విషయానికొచ్చేసరికి మరసలు ఇలాంటి పోర్టల్ ఓపెన్ అవుతుంది కాబట్టి మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అంటే యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. మీరు చూసినట్టయితే 3 డిఫరెంట్ డోర్ ఇమేజెస్ ఉన్నాయి. లైక్ మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నాను. లేకపోతే మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. సో, ఇదొక ఇమేజ్. అండ్ ఇది సెకండ్ ఇమేజ్. అండ్ ఇది థర్డ్ ఇమేజ్ అండి. సో, మీకు ఏదైతే బాగా కనెక్ట్ అవుతుందో దాన్ని పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఇమేజ్ పిక్ చేసుకున్నారో, సో, ఈ 999 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీ లైఫ్‌లో అసలు ఎలాంటి చేంజెస్ వస్తాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకోసం అసలు అంటే ఎలాంటి డోర్స్‌ని ఓపెన్ చేస్తుంది అనేదైతే చూద్దాం. సో, ఎవరైతే ఈ కార్డ్ సెట్ పిక్ చేసేసుకున్నారో మీరు ఒక విషయాన్నయితే గుర్తుపెట్టుకోవాలండి. మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మేబీ మీరు అనుకున్నట్టుగా ఎండ్ అవ్వచ్చు, ఎండ్ అవ్వకపోవచ్చు. బట్ ఈ టైంలోనేంటంటే ఇలానే ఇది జరుగుతుంది ఆర్ మీరేంటంటే ఇలానే మీ లైఫ్ ఉంటుంది అని అయితే మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా మీరేంటంటే మోస్ట్‌లీ ప్రెజెంట్‌లో ఉండడానికే ట్రై చేయండి. మీలో చాలా మందేంటంటే ఫ్యూచర్ గురించి ఎక్కువ వర్రీ అవుతుంటారు. ఆర్ పాస్ట్‌లో ఒకటి జరిగిపోవడం వల్ల మళ్ళీ మళ్ళీ కూడా అది రిపీట్ అవుతుందేమో అని భయపడుతుంటారు. కానీ మీరేంటంటే అలా భయపడకుండా మీ వరకు మీరేంటంటే ప్రెజెంట్‌లో ఎంతవరకు మీకు ఛాన్స్ ఉంటుందో, ప్రెజెంట్‌లో ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఇప్పటికైతే మీరు ఏం చేయగలరో అది చేయడానికే ట్రై చేయండి. బట్ మీరేంటంటే ఫ్యూచర్ గురించి ఆలోచించి ఏదో మార్చేయాలి అని ఆర్ పాస్ట్ గురించి భయపడిపోయి ఏదో చేసేయాలి అనుకోని రష్ అయితే అవ్వాల్సిన అవసరం లేదు. ప్రెజెంట్ మూమెంట్‌ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే యూనివర్స్ ఏంటంటే రైట్ టైమ్ వచ్చినప్పుడు రైట్ వేలో ఈ డోర్‌ని ఓపెన్ చేస్తుంది. ఆఫ్‌కోర్స్ 9 అనే నంబర్ ఎండింగ్స్‌ని ఇండికేట్ చేసినా సరే మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఇప్పుడే ఎండ్ అవుతాయని మీరు అనుకోవడానికి లేదండి. ఎందుకంటే అన్ని కార్డ్ సెట్స్ వాళ్ళకి ఎనర్జీస్ అనేవి ఒకేలా ఉండవు. మీ ఎనర్జీ ప్రకారం అట్‌లీస్ట్ సిట్యుయేషన్ ఏంటంటే వెంటనే మీరు అనుకున్న వేలో ఎండ్ అయిపోతుంది. అంటే మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్ అయినా ఉండొచ్చు. మీరు ఏదైనా ఫేస్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఇవన్నీ వెంటనే చేంజ్ అయిపోతాయి అని అనుకోవడానికి లేదండి. ఈ మూవ్‌మెంట్‌లోని మీరేంటంటే జస్ట్ మీ లైఫ్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడమే. మీరు ఎటువైపు వెళ్తున్నారు? ఏంటి? అసలు మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయడం ఒక్కటే మీకున్న ఆప్షన్. అట్‌లీస్ట్ ఈ టైంకి. సో, మీరేంటంటే ఒక డోర్ క్లోజ్ అయిపోయిందని బాధపడాల్సిన అవసరం లేదు. ఒక డోర్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. అవన్నీ గూడా ఆటోమేటిక్‌గా టైం వచ్చినప్పుడు జరుగుతాయి. మీ వరకు మీరేంటంటే ప్రెజెంట్‌లో ఉండడానికి, ప్రెజెంట్‌ని మీ లైఫ్‌లో ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి సరిపోతుంది. సో, అసలు కార్డ్ వెనక మెసేజ్ కూడా ఏంటో చూద్దాం. హ్మ్. సో, నేనొకటే చెప్తానండి. ఇఫ్ మీలో ఎవరికైనా సరే ఎక్కడికైనా సరే తిరగాలి అని అనిపిస్తే లైక్ అంటే కొంతమందేంటంటే ఈ ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారు. ఆర్ సమ్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా అనిపించే ప్లేసెస్‌కి వెళ్ళాలి అనుకుంటారు. బట్ టైమ్ టు టైమ్ వాళ్ళెందుకో కానీ అంటే వర్క్ వల్లనో, అదర్ రీజన్స్ వల్లనో పోస్ట్‌పోన్ చేసుకుంటూ వస్తారు. బట్ ఈ టైంలో మీరేంటంటే మీకెక్కడికైనా సరే వెళ్ళాలి అనిపిస్తే హ్యాపీగా ఎక్స్‌ప్లోర్ చేయండి. మోస్ట్‌లీ ఏవో బిగ్ సిటీస్ అన్నట్టు కాకుండా నేచర్‌ని అంటే ఎంజాయ్ చేయడం కోసం అలాంటి ప్లేసెస్ ఏమైనా సరే విజిట్ చేయడం అయితే మంచిది. మోస్ట్‌లీ గ్రీనరీ అంటే గార్డెన్స్ కానీ లేకపోతే మీకేంటంటే ఆ నేచురల్ వైబ్స్ ఇచ్చే ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అలాంటి ప్లేసెస్ అయితే ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. ఈ టైంలో ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దండి. ఫ్రీగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఎంత ఫ్రీగా ఉంటే మీ లైఫ్‌లో మీకంత రిగ్రెట్ ఉండదు. అంటే మీరెలా ఫీల్ అవుతారంటే అనవసరంగా మేమే ఎక్కువ టెన్షన్ పడిపోయాం. టైం అంతా వేస్ట్ అయిపోయింది. హ్యాపీగా ఉండాల్సింది. రిజల్ట్ ఇలానే ఉంటుందంటే అనవసరంగా అంటే మా టైంని మేము వేస్ట్ చేసుకున్నాం అని ఇలా ఫీల్ అవుతారు. సో మీరేంటంటే అందుకే ప్రెజెంట్‌లో ఉండడానికి ట్రై చేయండి. ప్రెజెంట్‌ని ఎంజాయ్ చేయండి. ప్రెజెంట్‌ని ఎక్స్‌ప్లోర్ చేయండి. ఎందుకంటే వన్స్ ఈ టైం కానీ పాస్ అయిపోతే తర్వాత మీరేంటంటే చాలా రిగ్రెట్ అవ్వడం కానీ అంటే అనవసరంగా ఇవంతా వేస్ట్ అయిపోయిందని మొత్తానికి అలాంటి ఫీలింగ్స్ అయితే మీకు వస్తాయంట. సో, యూనివర్స్ అయితే క్లియర్‌గా చెప్తుంది. అసలిప్పుడు ఇంకా చూద్దాం మిగతా మెసేజెస్ ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అనేది.
సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ టైంలో మీరెక్కువ రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ సిట్యుయేషన్స్‌ని కూడా మళ్ళీ, మళ్ళీ కూడా స్టడీ చేయడానికి ట్రై చేయండి. అంటే ఇక్కడ మీలో కొంతమంది ఏం చేస్తారంటే, ఎక్కువ అబ్జర్వ్ చేయడం కంటే, ఎక్కువ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం కంటే, మీకు మీరే అన్నీ డిసైడ్ అయిపోయి, అంటే ఏదో ఒకటి చేసేయాలి అనుకోని చేసేస్తుంటారు. బట్ ఈ టైంలో అలా ఏది కూడా చెయ్యొద్దండి. మీకేంటంటే ఈ టైంలో ఎక్కువ రెస్ట్ తీసుకోవడానికి, మీ లైఫ్‌లోని జరుగుతున్న సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడానికి మీకు ఎనఫ్ టైమ్ అయితే దొరుకుతుంది. ఎందుకంటే యూనివర్స్ మీకు ఆ టైమ్ ఇస్తుంది. మీరేంటంటే ఇంకా కొన్ని అర్థం చేసుకోవాల్సినవైతే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ ఫేజ్‌లో కూడా మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ అనేవి మీ లైఫ్‌లో ఫేస్ చేస్తారు. అవేంటంటే టఫ్ సిట్యుయేషన్స్ అని నేను చెప్పను కానీ, బట్ నెక్స్ట్ ఫేజ్‌కి ఇప్పటికైతే మీరు రెడీగా లేరు కాబట్టి, సో మీరేంటంటే ప్రెజెంట్‌లో అంటే ఉండి ప్రెజెంట్‌లో కొన్ని తెలుసుకొని మీరు అంటే మీ లైఫ్‌ని బెటర్‌గా అర్థం చేసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా యూనివర్స్ ఫీల్ అవుతుంది కాబట్టి, ఇప్పట్లో వెంటనే మీకోసం యూనివర్స్ ఏదో డోర్ ఓపెన్ చేసేస్తుంది అని మాత్రం అనుకోవద్దు. బట్ డెఫినెట్‌గా ఈ టైం మాత్రం మీకు ఇస్తుంది యూనివర్సే. సో మీరేంటంటే ఏదో చేసేయాలి, ఏదో మారిపోవాలి అనుకుంటే వెంటనే అయితే అవి జరగవు. బట్ జరుగుతాయి. ఎందుకంటే మీరు నెక్స్ట్ ఫేజ్‌కి వెళ్ళే ముందు మీకీ టైం అవసరం. సో, వన్స్ మీరు నెక్స్ట్ ఫేజ్‌లోకి వెళ్ళిన తర్వాత మీ లైఫ్ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటుందండి. ఇప్పుడున్న దానికంటే కూడా చాలా డిఫరెంట్‌గా మీరు థింగ్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తారు అని చెప్పొచ్చు. ఆర్ మీకంటూ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి అక్కడ క్రియేట్ అవుతాయి. సో, అదొక్కటే కాదండి. ఈ టైంలోనేంటంటే మూన్ ఎనర్జీస్ కూడా మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంటాయి. పర్టిక్యులర్‌గా లూనార్ ఎక్లిప్స్ అనేది వచ్చింది కాబట్టి, సో, ఈ లూనార్ ఎక్లిప్స్ ఎఫెక్ట్ అనేది మీ మీద ఎంతో కొంత ఉంటుందండి. దానివల్ల మీ ఎమోషన్స్ ఏంటంటే కొంచెం అటు ఇటు అవుతుంటాయి. లైక్ మూడ్ స్వింగ్స్ రావడం, అప్పటికప్పుడే పాజిటివ్‌గా ఫీల్ అవ్వడం, అప్పటికప్పుడే నెగెటివ్‌గా ఫీల్ అవ్వడం. లైక్ ఆ ఇంపాక్ట్ అనేది మీ మీద ఉంటుంది. ఫిజికల్‌గా కూడా కొంత వీక్‌గా ఫీల్ అవుతుంటారు. రెస్ట్ అయితే మీకు అవసరం అండి. అంటే ఎక్కువ వర్క్ చేయడం కానీ, లేట్ నైట్స్ ఎవేక్‌గా ఉండడం కానీ, ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం, అంటే ఒక ప్లేస్‌లోనే స్టక్ అయిపోవడం. సో, ఆ ఓల్డ్ ఎనర్జీ అనేది స్టాగ్నెంట్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి, ఫ్రీగా ఉండడానికి ట్రై చేయండి. ఎక్కువ అంటే ఆహ్, మీరు టైం అనేది అదర్ పర్సన్స్‌తో స్పెండ్ చేయడం కానీ, న్యూ ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయడం, ట్రావెల్ చేయడం లాంటివి కూడా చెయ్యండి. ఎందుకంటే మీ మీద ఆ ఇంపాక్ట్ ఉండడం వల్ల మీరేంటంటే కొంత స్టెబుల్‌గా ఉండలేకపోవడం, కొంత ఎమోషనల్ అవ్వడం. సో, ఆ డిస్టర్బెన్స్ అనేదైతే క్లియర్‌గా ఫేస్ చేస్తారండి. అండ్ ఇంకొకటేంటంటే మీ పాస్ట్ లైఫ్‌లో ఏవైతే కొన్ని జరిగాయో మళ్ళీ ఈ లైఫ్‌లో కూడా అవి జరుగుతాయండి. ఆర్ పాస్ట్‌లో ఎవరైనా పర్సన్ లైక్ పాస్ట్ లైఫ్‌లో పర్సన్‌తోని మీకింకా ఆ సోల్ కాంట్రాక్ట్ ఏమైనా ఉండిపోతే, సో, ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ అనేది మళ్ళీ గూడా మీరేంటంటే ఎక్స్‌పెక్ట్ లైక్ ఏంటంటే పాస్ట్ లైఫ్‌తో మీ ప్రెజెంట్ లైఫ్ అనేది ఎంతో కొంత ఇంటర్ ట్విన్ అవుతదంట. లైక్ ఏంటంటే సేమ్ సిట్యుయేషన్స్ రిపీట్ అవ్వడం కానీ, సేమ్ పర్సన్స్‌తో మీరేంటంటే ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ వేలో మీట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. సో, అది మీకేంటంటే మేబీ కొంత తెలుస్తూ కూడా ఉండొచ్చు. అంటే 100% తెలీదు. ఎందుకంటే ఒక పర్సన్‌కి వాళ్ళ పాస్ట్ లైఫ్ అనేది గుర్తు రావడం అనేది జరగదండి. ఎవరో చాలా తక్కువ మంది స్పిరిచ్యువల్‌గా ఎవేకన్ అయిన వాళ్ళకి అలాంటివి తెలిస్తే తెలియొచ్చు కానీ, మోస్ట్‌లీ తెలీదు. బట్ మీకేంటంటే ఎక్కడో కానీ అలాంటి అంటే ఇది సెన్స్ చేస్తుంటారనమాట మీరు. ఇది ఆల్రెడీ నా లైఫ్‌లో జరిగినట్టుంది. ఆర్ ఇలాంటిది నేను ఎక్కడో కానీ ఎక్స్‌పీరియన్స్ చేశాను. లైక్ ఆ డేజావు ఫీలింగ్ అనేది మాత్రం రియల్‌గా ఉంటుంది ఈ టైంలోని. సో, అది మీరేంటంటే భయపడాల్సిన అవసరం లేదు కానీ, బట్ ఇవంతా కూడా ఫేటెడ్ సిట్యుయేషన్స్ కాబట్టి మీరేంటంటే ఎక్స్‌పీరియన్స్ చేయాల్సయితే ఉంటుంది. అందుకోసమైనా సరే మీరేంటంటే కొంత మెంటల్‌గా స్టేబుల్‌గా ఉండడం కానీ, మీ థాట్స్‌ని క్లియర్‌గా ఉంచుకోవడం కానీ చెయ్యాలి. సో, నేను దానికోసమే అంటే ఇందాక కూడా క్రిస్టల్స్ చెప్పాను. మరి ఇంట్రడక్షన్ పార్ట్ ఎవరు విన్నారో లేదో నాకు తెలీదు. బట్ ఖచ్చితంగా మీరేంటంటే ఈ ఎమెథిస్ట్ బ్రేస్‌లెట్‌నయితే యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటేంటంటే సెల్ఫ్ కేర్ ఇంపార్టెంట్ అండి. మీ గురించి మీరు మాత్రం స్పెషల్ కేర్ తీసుకోవాల్సుంటుంది. ఎవరు మిమ్మల్ని పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా మీ గురించి మాత్రం మీరు చాలా ఆలోచించుకోవాలి. మీకేది కంఫర్టబుల్‌గా ఉంటుందో, మీరు ఏది చేస్తే హ్యాపీగా ఉంటారో, మోస్ట్‌లీ ఈ టైంలో మీ హ్యాపీనెస్‌కి మీరు ప్రయారిటైజ్ చేయాల్సుంటుంది. ఇఫ్ ఎవరైనా పర్సన్స్ వల్ల మీ మెంటల్ పీస్ ఎఫెక్ట్ అవుతుంది అంటే, అలాంటి పర్సన్స్‌ని కొంతకాలం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఆర్ మీ లైఫ్‌ని మీరు చూసుకోండి. ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే, మీకు ఎక్కడైతే హ్యాపీగా అనిపిస్తదో మోస్ట్‌లీ అక్కడే ఉండడానికి ట్రై చేయండి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటేంటంటే, ఏదో ఒక సిట్యుయేషన్‌లో మీరు చాలా డిసప్పాయింట్ అవుతారంట. అంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి అది రీచ్ అవ్వకపోవడం, ఆర్ మీరు అనుకున్న విధంగా అది వర్కౌట్ అవ్వకపోవడం, దానివల్ల మీరు డిసప్పాయింట్ అనేది అవ్వడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో, అలా మీరు డిసప్పాయింట్ అయినప్పటికీ కూడా
అంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా ఒక సర్ప్రైజ్ ఉంటుందంట మీకు. అంటే ఆ టైంకి మీరేంటంటే అదెందుకలా జరిగింది అసలు అంటే ఎందుకు మనమే ఫేస్ చేస్తున్నాం అంటే మనం ఇంత అనుకున్నాం కదా! ఇలా ప్లాన్ చేసుకున్నాం కదా! బట్ ఇది ఇలా అవ్వడం ఏంటి అని మీరు ఫీల్ అయ్యే లోపే మీకు ఇంకొక సర్ప్రైజ్ ఉంటుందంట. సో మీరేంటంటే ఇంక ఇది మర్చిపోతారు. దాంట్లో పడతారంట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఇంకొకటేంటంటే మీకొక ఇన్విటేషన్ కూడా వస్తుందండి. ఈ ఇన్విటేషన్ ఎలాంటిది అంటే ఒక లవ్‌కి ఇన్విటేషన్ లాంటిది. అంటే మీరు ఒక పర్సన్‌ని మీట్ అవ్వడం కానీ ఆర్ అక్కడ మీరనుకోని విధంగా మీకేంటంటే మీరు ఏదైతే వెతుకుతున్నారో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు దొరకడం కానీ ఇలాంటివి జరుగుతాయంట. సో, ఇదైతే గుడ్ థింగే. నేను చెప్తున్నాను కదండీ! మీరు గుడ్ న్యూస్ అయితే వింటారు. అది ఏదైనా కూడా అవ్వొచ్చండి. ఎలా అయినా కూడా అవ్వచ్చు. ఒక విషయంలో మీరు డిసప్పాయింట్ అవుతారు. డిసప్పాయింట్ అయ్యి చాలా అంటే అన్‌ఈజీగా ఫీల్ అవుతుంటారు. ఇలా జరిగిపోయింది ఏంటి అనుకుని దాని గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు. బట్ ఆ టైంలోనే మీరు ఊహించని విధంగా ఒక సర్ప్రైజ్ కూడా ఉంటుంది. ఇది మీకేంటంటే చాలా హ్యాపీగా అనిపిస్తది. ఈసారి గుడ్ లక్ ఏంటంటే మీ వైపు ఉందండి. ఖచ్చితంగా ఈ 999 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీరు పాస్ట్‌తో కంపేర్ చేస్తే ప్రెజెంట్‌లో ఇంకా బెటర్ అవుతారని అనిపిస్తుంది. అండ్ డెఫినెట్‌గా లక్ మీ వైపు ఉంటుంది కాబట్టి కొన్ని మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా చేసుకోవడం కానీ, అంటే కొన్ని అనుకున్న టైంకి వర్కౌట్ అయిపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో, మీరేంటంటే హ్యాపీగా ఉండొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉన్నాయి. సో, మీరేంటంటే మీ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ అంటే మీకొక పర్సన్ యారగెంట్ వాళ్ళేంటంటే అంత పాజిటివ్ వైబ్స్ ఇవ్వరు. సో, మోస్ట్‌లీ వాళ్ళు ఏదనుకుంటే అదే చేస్తారు. ఆర్ ఏం అనిపిస్తే అదే మాట్లాడతారు. అంటే వాళ్ళతోని మనం ఏంటంటే హ్యాండిల్ చేయడం కష్టము అని మీకు అనిపిస్తే అలాంటి వ్యక్తులకి కొంత దూరంగానే ఉండడం మంచిది. ఎందుకంటే ఈ టైంలో అలాంటి పర్సన్‌తోని మీరు అంటే ఏదైనా డీల్ చేయడం కానీ ఆర్ పర్టిక్యులర్‌గా వాళ్ళని కరెక్ట్ చేయాలని ట్రై చేయడం కానీ అలాంటివేం చేయొద్దండి. అలాంటివి మీరు చేశారు అంటే దానివల్ల మీరు ఇంకా ఎఫెక్ట్ అవుతారంట. అసలు అలాంటి పర్సన్‌కి చాలా దూరంగా ఉండడానికి ట్రై చేయండి. ఈ టైంలో మాత్రం అలాంటి వాళ్ళతో ఎలాంటి డీలింగ్స్ పెట్టుకోకపోతే మంచిది. ఎందుకంటే ఈ టైంలో మీరు అలాంటివి ఏం చేసినా సరే దానివల్ల కాన్సిక్వెన్సెస్ మాత్రం ఫేస్ చేస్తారండి. సో, జాగ్రత్తగా ఉండడానికైతే ట్రై చేయండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే మీరు ఇప్పటికే చాలా డిసప్పాయింట్ అయ్యి ఉన్నారండి. అంటే మీ లైఫ్‌లో ఏది కూడా మీరు అనుకున్న వేలో పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వట్లేదు. ఒకప్పుడు మీరేంటంటే మీ లైఫ్‌లో ఆ పాజిటివిటీ చూసారండి. బట్ స్లోగా మీకేంటంటే ఇంకా హోప్ లేదనమాట. మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని ట్రస్ట్ చేయలేకపోతున్నారు. మీ లైఫ్ బెటర్ అవుతుంది అని మీకెక్కడా అనిపించట్లేదండి. యూనివర్స్‌ని కూడా ట్రస్ట్ చేయడం మానేశారు. ఎందుకంటే మీ ఓన్ థాట్స్‌లో మీరు ట్రాప్ అయిపోయారు. నిజానికి ఏ సిట్యుయేషన్స్‌లో కూడా మీరు ట్రాప్ అవ్వలేదు కానీ, మీ ఓన్ థాట్స్‌లోనే మీరు ట్రాప్ అయిపోయారు. ఎందుకంటే మీరు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆర్ మీరేంటంటే చాలా పాజిటివ్‌గా ఉండేవారు. బట్ కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మిమ్మల్ని చేంజ్ చేసేసాయి. దానివల్ల మీరేంటంటే ఏది కూడా ట్రస్ట్ చేయట్లేదు. ఆర్ మీకేంటంటే ఏది కూడా హోప్‌ఫుల్‌గా ఫస్ట్ అనిపించట్లేదు. సో, మీరేంటంటే అల్టిమేట్‌గా ఇంక లైఫ్ ఇలానే ఉంటుంది. మీ పరిస్థితులు ఇలానే ఉంటాయి అనేలాగా మీరేంటంటే ఆలోచిస్తున్నారు. ఎమోషనల్ అవుతున్నట్టు నాకనిపిస్తుంది. బట్ మీరేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేయాల్సిన అవసరం ఉందండి. మీరేంటంటే స్టేబుల్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. స్లో డౌన్ అవ్వాల్సిన అవసరం ఉంది. మీ లైఫ్‌లోని అన్ని సిట్యుయేషన్స్‌ని కూడా మీరేంటంటే అన్ని వేస్‌లో కూడా కన్సిడర్ చేయాల్సుంటుంది. ఆర్ కంప్లీట్‌గా స్టడీ చేయాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. మీరు అనుకున్న దానికంటే కూడా చాలా చేంజ్ అవుతుంది. బట్ ఈ చేంజెస్ అనేవి ఎప్పుడు జరుగుతాయంటే, మీ లైఫ్‌లోని మీరు అంటే యూనివర్స్ ప్యాటర్న్స్‌ని అర్థం చేసుకున్నప్పుడు ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఎందుకలా జరిగాయి? సో, దానికి అంటే మీ వైపు నుంచి మీరు చేసిందేంటి? అండ్ ఆ సిట్యుయేషన్స్ నుంచి మీరు బయటికి రాలేకపోతున్నారా? లేకపోతే నిజంగానే సిట్యుయేషన్సే కాంప్లికేటెడా? ఇలా కొన్ని మీరు అర్థం చేసుకొని, మీరు కొంత స్టెబుల్ అయిన తర్వాత ఖచ్చితంగాను యూనివర్స్ ఏంటంటే మీరు కోరుకున్న వేలోని మీ లైఫ్‌నయితే చేంజ్ చేస్తుందంట. మీరు దాని గురించయితే వర్రీ అవ్వద్దు. కొంచెం అంటే మీకు మీరే అంటే ఆ విక్టిమ్ మెంటాలిటీని మాత్రం పెట్టుకోవద్దండి. దాన్ని మీరేంటంటే ఎట్ ఎనీ కాస్ట్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు అలానే ఆలోచిస్తే మీ లైఫ్‌లో మీరు నెక్స్ట్ ఫేజ్‌కి ఎప్పటికీ రెడీ అవ్వలేరు. బట్ యూనివర్స్ ఏంటంటే మీకు టైమ్ ఇస్తుంది. ఎందుకంటే మీరు సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకొని మారాలి అని చెప్పి. ఎప్పుడైతే మీరు మారుతారో మీ సిట్యుయేషన్స్ ఇంకా ఇంకా బెటర్ అవుతాయండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పాయిల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఇమేజ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, అసలు ఈ 999 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ ఒస్తాయి? యూనివర్స్ అసలు మీకోసం ఎలాంటి డోర్స్‌ని ఓపెన్ చేస్తుంది? మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే చూద్దాం. సో, పర్టిక్యులర్‌గా ఎవరైతే ఈ ఇమేజ్ పిక్ చేసుకున్నారో
అంటే మీకు క్లియర్‌గా చెప్పాలి అంటే, మీ లైఫ్‌లో సమస్యలున్నాయండి. మీరేంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకటే ఉంది అని చెప్పడానికి కూడా లేదు. రకరకాలున్నాయి. అవేంటో మీకు తెలిస్తే చాలు. సో, మీరేంటంటే ఇలా చాలా ఇబ్బంది పడడం వల్ల మీరు ఎలా అనుకుంటున్నారంటే, మీ ఒక్కళ్ళకే ఇన్ని కష్టాలున్నాయి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరికీ కష్టాలు లేవు. ఒకవేళ ఉన్నా సరే ఇలాంటి కష్టాలైతే మాత్రం లేవు. సో, మీరేంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. సో, మీకు ఎప్పటికి ఇవన్నీ క్లియర్ అవుతాయి అని అనిపిస్తూ ఉండొచ్చు. నిజానికి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీకు కనిపిస్తున్నవన్నీ కూడా పైపైనే కనిపిస్తున్నాయి. సిట్యుయేషన్ డీప్‌గా ఏం జరుగుతుంది ఆర్ ఒక పర్సన్‌కి సంబంధించిందైతే, ఆ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు, ఇవేమీ అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందేంటంటే, మీకు అంతా డార్క్‌నెస్సే కనిపిస్తున్నట్టయితే, ఈ డార్క్‌నెస్ అనేది మీది కాదండి ఫస్టు. చాలా క్లియర్‌గా నేను చెప్తున్నాను. ఇఫ్ మీరేంటంటే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతున్నారండి. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే మీకు చాలా డార్క్‌గా కనిపిస్తుంది. ఎక్కడ హోప్ అనేది లేదు. ఒకప్పుడు మీకు లైట్ కనిపించింది. బట్ ఇప్పుడైతే ఆ లైట్ ఏం కనిపించట్లేదు. సో, ఇప్పుడు మీరు అంటే లైట్ చూడలేకపోతున్నారు. డార్క్‌నెస్ చూస్తున్నారు అంటే ఈ డార్క్‌నెస్ ఫస్ట్ మీది కాదు. మీ పర్సన్‌ది. మీ పర్సన్ ఏంటంటే హీల్ అవ్వలేదు. మీ పర్సన్ ఏంటంటే ఒక డార్క్‌నెస్‌లో ఉన్నారు. వాళ్ళు ఏ డార్క్‌నెస్‌లో అయితే ఉన్నారో ఆ డార్క్‌నెస్‌ని మీకు చూపిస్తున్నారు. సో, అదే రియల్ అని మీరు బిలీవ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పర్టిక్యులర్‌గా ఇలాంటి సిట్యుయేషన్‌లో ఎవరైతే ఉన్నారో ఇదనే కాదండి. రిలేషన్‌షిప్ అనే కాదు. వేరే సిట్యుయేషన్స్ అయినా మీరు ఫేస్ చేస్తున్నవన్నీ కూడా మీ ప్రాబ్లమ్స్ కావండి. ఆ సిట్యుయేషన్‌లోని ప్రాబ్లము ఆ సిట్యుయేషన్ బెటర్ అవ్వడానికి మీరేంటంటే ఏదైనా చేయగలిగితే చెయ్యొచ్చు కానీ, లేకపోతే మీరేంటంటే దానివల్ల ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మీ ప్రాబ్లమ్ కాదు నిజానికి. నేను చెప్తున్నాను కదా! మీరు ఏదైతే డార్క్‌నెస్ చూస్తున్నారో, ఈ డార్క్‌నెస్ అనేది మీది కాదు. మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, సపోజ్ రిలేషన్‌షిప్ అయితే ఆ పర్సన్ హీల్ అయితే వాళ్ళ లైట్ అనేది మీరు చూస్తారండి. ఆటోమేటిక్‌గా మీకు రిలేషన్‌షిప్‌లో లైట్ కనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఆ పర్సన్ డార్క్‌నెస్‌లో ఉంటే వాళ్ళ డార్క్‌నెస్ మీరు చూస్తున్నారు. అంటే వాళ్ళు హీల్ అవ్వంది మీరేంటంటే ఆ లైట్‌ని చూడలేరు. ఇది ఫ్యాక్ట్. సో, ఇది సిట్యుయేషన్స్‌లోనైనా అంతేనండి. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు కొంత టైం అయితే వెయిట్ చేయాల్సుంటుంది. మీ సిట్యుయేషన్స్ బెటర్ అవ్వడం అనేది ఎలా ఉంటుందంటే, ఇది మీకు సంబంధించింది కాదు. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. సో, ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే, వేరే వ్యక్తులు హీల్ అవ్వడం అనేది ఫస్ట్ అది మీ రెస్పాన్సిబిలిటీ కాదండి. మీరు చేసేదేం లేదు. కానీ ఇప్పుడు వాళ్ళకి మీరు ఏదైనా కంఫర్ట్ ఇవ్వగలిగినా, మీ వల్ల ఏమైనా సరే మీరు చేయగలిగితే డెఫినిట్‌గా అది వాళ్ళు ఎప్పుడైతే ఫీల్ అవుతారో, ఆ ఇంపాక్ట్ అనేది మీ మీద ఉంటుంది. కానీ అదే డ్యూటీగా తీసుకొని మీరైతే ఏది చేయలేరు. సో, మీరేంటంటే మీ వరకు మీరు బెటర్ అవ్వడానికి ట్రై చేయండి. మీకెక్కడైతే కంఫర్ట్ దొరుకుతుందో మీకెక్కడైతే హ్యాపీనెస్ ఉంటుందో, మీరేంటంటే మోస్ట్‌లీ ఆ పాత్‌ని చూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది ఇనీషియల్‌గా మీకు కష్టమైనా స్టిల్ మీకు హ్యాపీనెస్ ఇచ్చేది, మీరు హీల్ అయ్యే దగ్గర మీరేంటంటే ఈ టైంలో ఉండాల్సిన అవసరం ఉందండి. వేరే వ్యక్తుల విషయంలోనేంటంటే వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వాలి అనుకుంటే అది మీ ఇష్టమే. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఎవరిని హీల్ చేయడం అనేది మీ డ్యూటీ కాదు. మీ వరకు మీరు ఏదైతే చేయగలరో అది మీరు చేసుకోవాలి. ఫస్ట్ మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాతే ఇంకేదైనానండి. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లోని మీరేంటంటే వేరే వ్యక్తులు డార్క్‌నెస్ చూడడం ఆర్ ఆ సిట్యుయేషన్‌లో ఉన్న కాంప్లికేషన్స్‌ని మీరు హ్యాండిల్ చేయడం లాంటివి చేస్తున్నారు కాబట్టే మీరేంటంటే ఇక్కడ సఫర్ అవుతున్నారు. నిజానికి ఇక్కడ మీరు హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. మీరు ఎప్పుడైతే హీల్ అవుతారో మీరు ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటారండి. సో, మీకు ఏదైతే కంఫర్టబుల్‌గా అనిపిస్తుందో మీరు ఫస్ట్ అది చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వన్స్ మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అయితేనే సిట్యుయేషన్స్‌లో మీరు లైట్‌ని చూడగలుగుతారు కాబట్టి. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేది.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ టైంలోనేంటంటే, మేబీ మీరు పాస్ట్ మీద ఫోకస్ చేయడం మానేస్తే బెటరండి. ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో దాని మీద మీరు ఫోకస్ చేసి మీ టైంనయితే వేస్ట్ చేసేసుకోవద్దు. ఇక్కడి నుంచి ఏం జరగాలి అనే దాని మీద మీరు ఫోకస్ చేయడం బెటరు. ఎందుకంటే, మీరు పాస్ట్ మీద కానీ ఫోకస్ చేస్తే ఫ్యూచర్‌ని మిస్ అయిపోతారండి. ఫ్యూచర్‌లో ఏం చేయాలి? ఫ్యూచర్‌లో మీరు ఎలా ఉంటే మంచిది అనేది మీరు అర్థం చేసుకోలేకపోవచ్చు. సో, పాస్ట్‌ని పక్కన పెట్టేసి మీరేంటంటే ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మీద ఫోకస్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పటికి మీకు కొన్ని అర్థం అవ్వట్లేదు. మీరేంటంటే హ్యాండిల్ చేయలేకపోతున్నారు అంటే, ఎవరైనా అంటే మీకంటే ఏజ్‌లో పెద్దవాళ్ళ అడ్వైస్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. అది కూడా ఎందుకు అంటే, వాళ్ళ అడ్వైస్ మీరు తీసుకున్నప్పుడు మీరు అది కరెక్ట్‌గా ఫాలో చేసి మీ లైఫ్‌లో ముందుకు వెళ్తే మీ లైఫ్ చేంజ్ అవుతుందండి. అంటే వాళ్ళు అడ్వైస్ అనేది మీకు కంఫర్ట్ ఇవ్వడం కోసం కాదు. క్లారిటీ తెచ్చుకోవడం కోసం మీరు ఎక్కడున్నారు? మీ పరిస్థితి ఏంటి? మరి మీరు నెక్స్ట్ ఏం చేయాలి అనేది అర్థం చేసుకోవడం కోసం. సో, చాలామంది ఏంటంటే అడ్వైస్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు కానీ, ఆ అడ్వైస్ కూడా వీళ్ళ ప్రకారం వాళ్ళివ్వాలి అనుకుంటారు. సో, అన్ని సార్లు అలా ఇవ్వడం అనేది కష్టమండి. మీ వరకు మీరేంటంటే, మీరున్న సిట్యుయేషన్‌కి కరెక్ట్‌గా మీకు గైడ్ చేసేవాళ్ళు అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా సరే, మీకు ఈ టైంకి అవసరం ఉంది. మీరు నిజంగా కొన్ని తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం కరెక్ట్ పర్సన్స్‌ని అడ్వైస్ అడగండి. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళిచ్చే అడ్వైస్ వల్ల మీ లైఫ్‌లో మీరు కొన్ని చేంజెస్ చేసుకుంటే నిజంగానే మీ లైఫ్‌లో మీరేంటంటే బెటర్ థింగ్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఏదైనా సరే ఒకటైతే నేను క్లియర్‌గా చెప్తాను. ఈ టైంలోని మీ లైఫ్‌లో మీరు చాలా చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా జడ్జ్ చేస్తున్నట్టయితే ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో మీరు ఇలా బిహేవ్ చేశారు, ఇలా చేశారేంటి, అలా ఉన్నారేంటి అనుకోని అంటే కొంతమంది క్లియర్‌గా మిమ్మల్ని క్రిటిసైజ్ చేసుంటే డెఫినెట్‌గా మీరు ఈ టైంలోని అలాంటి వాటి నుంచి ఫ్రీ అవుతారని చెప్పొచ్చండి. బట్ మీరేంటంటే చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మీకొక ఛాన్స్ ఉందండి. వ్యక్తులు ఎవరైతే మిమ్మల్ని జడ్జ్ చేశారో, ఇంక జడ్జ్ చేయడం అయితే మానేస్తారు. వాళ్ళేంటంటే అలాంటి డిస్కషన్స్ కానీ మీ దగ్గర తీసుకొస్తారని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ చెప్పాను. ఈవెన్ ఇఫ్ అలాంటి వాళ్ళు మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నా అది వాళ్ళ డార్క్‌నెస్ అండి. అదే మీరేంటంటే చూస్తున్నారు. సో, అవన్నీ మీరైతే నార్మల్‌గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ డెఫినిట్‌గా కొన్ని సిట్యుయేషన్స్ అనేవి మారతాయండి. మిమ్మల్ని ఎవరు జడ్జ్ చేయరు. కాకపోతే మీరేంటంటే పాస్ట్‌లో ఉన్నట్టుగా ఉండకుండా ప్రెజెంట్‌లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి అనే దాని మీద ఫోకస్ చేయడం అండ్ డెఫినిట్‌గా ఎల్డర్స్ అడ్వైస్ కానీ తీసుకోవడం చేస్తే ఇంకా బావుంటుంది. దానివల్ల కూడా మేబీ ఇలాంటి జడ్జిమెంట్ అనేది ఇంక ఉండకపోవచ్చు. సో, చేంజెస్ అయితే వస్తున్నాయండి. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళే వాళ్ళు కరెక్ట్ కాదు అని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంది. అంటే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అని మాత్రం రియలైజ్ అవుతారు. అక్కడి వరకైతే నో డౌట్. అండ్ మీరేదైనా సరే ఇప్పుడు ఒకటి ప్లాన్ చేస్తున్నారు. ఒకటి స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. మీకేంటంటే కొన్ని ఐడియాస్ ఉన్నాయి. సో, మేబీ చేస్తే బావుంటుంది అనుకుంటే మీరు స్టార్ట్ చేయొచ్చు. బట్ హార్డ్ వర్క్ అయితే చేయాల్సుంటుందండి. సో, వన్స్ మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి హార్డ్ వర్క్ చేస్తే జాన్యువరిలోని గుడ్ రిజల్ట్ అయితే చూడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ గ్రోత్ అనేది జాన్యువరిలో కనిపిస్తుందేమో. అండ్ ఇంకొకటేంటంటే మీరొక న్యూస్ వింటారండి. ఈ న్యూస్ అనేది ఏదైనా కూడా అవ్వచ్చు. మేబీ ఈ న్యూస్ కూడా జాన్యువరికి సంబంధించింది అవ్వచ్చు. నాకు తెలిసైతే మాత్రం ఆహ్, మీరేంటంటే మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్‌కి రెడీగా ఉండడం అయితే మంచిదండి. ఇవేంటంటే మీకు హ్యాపీనెస్ ఇస్తాయనే చెప్పాలి. ఎందుకంటే మీరు మీ లైఫ్‌లో ఆల్రెడీ చాలా ఇబ్బందులు పడుతున్నారండి. కానీ ఈ ఇబ్బందులన్నింటికి కారణం అయితే మీరు కాదు. కేవలం మీరేంటంటే, ఎదుటి వ్యక్తులు, ఎదుటి పరిస్థితుల్లో చూస్తున్న చీకటి అని చెప్పొచ్చు అంతేని. ఏదైనా సరే ఈ టైంలో మాత్రం ఒక్కటైతే నిజమండి. మీరు ఫైనల్‌గా లైట్ చూస్తారు. మీ ప్రేయర్స్ అనేవి యూనివర్స్ వింది. అండ్ గాడ్ కూడా మీ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ చేయబోతున్నారు. సో, మీ ప్రేయర్స్ అనేవి వర్కౌట్ అయ్యాయని మీకు తెలుస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే, మేబీ మీరు ఎప్పుడెప్పుడో ప్రే చేసుంటే, ఎప్పుడెప్పుడో మీరేంటంటే కొన్ని థింగ్స్ కానీ కరెక్ట్‌గా హ్యాండిల్ చేసుంటే అవన్నీ కూడా ఇప్పుడు వర్కౌట్ అవుతాయండి. ఆ పవర్ అనేది చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. లైక్ ఏంటంటే, మీరు ఎప్పుడెప్పుడో కరెక్ట్‌గా ఉండి, కరెక్ట్‌గా హ్యాండిల్ చేసినవన్నీ కూడా ఇప్పుడు మీకేంటంటే ఒక పవర్‌ని ఇస్తాయి అని చెప్పొచ్చు. సో, దానివల్ల కూడా మీరేంటంటే చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతారు. మీ లైఫ్‌లో చాలా చేంజెస్ వస్తున్నాయండి. సెలబ్రేట్ చేసుకునే టైం అయితే వచ్చేసింది. దానికి రెడీ అయిపోండి. ఎందుకంటే ఆహ్, మీరు చాలా చూసారండి. కాకపోతే మీరు కొంత చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా సరే ఈ 999 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మాత్రం మీరు అనుకున్న దానికంటే కూడా గుడ్ చేంజెస్ వస్తాయండి. ఎప్పుడూ లేనంత స్ట్రాంగ్‌గా కూడా ఫీల్ అవుతారు. సిట్యుయేషన్స్ కూడా మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోవడం కోసం మీరేంటంటే కరెక్ట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారు. అవి వర్కౌట్ కూడా అవుతాయి.
ఏదైనా సరే ఈ ఛాన్స్ అయితే తీసేసుకోండి. మీరు ఏదైనా కొత్తగా చేయాలి అనుకున్నా హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీరు ఎప్పుడూ కూడా ఇండివిడ్యువల్‌గా ఉండాలి అనుకునే టైపేనండి. వేరే వ్యక్తుల మీద డిపెండ్ అవ్వడం, వేరే వ్యక్తుల వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడం అది మీరు కాదు. ఎందుకంటే మీకు అలాంటివి నచ్చవు. మోస్ట్‌లీ మీరు చెయ్యాలి అనుకుంటుందే చేస్తారు. అంటే వేరే వ్యక్తులు మాత్రం ఏం చెప్పేస్తారు? వాళ్ళకి మాత్రం ఏం తెలుస్తుంది? మన వరకు మనకేదో తెలుస్తుంది గాని అనే ఆలోచనలే మీకు. కాకపోతే మీరేంటంటే, ఇలా వేరే వ్యక్తుల మీద డిపెండ్ అవ్వకూడదు అనుకోని మీ ఓన్‌గా మీరు చేసిన కొన్ని ప్రయత్నాలేంటంటే, మీకు కొత్త ప్రాబ్లమ్స్‌ని తీసుకురావడం కానీ, ఆర్ మీ లైఫ్‌ని ఏంటంటే బెటర్ చేయలేదండి. అంటే మీ లైఫ్ ఎలా కనిపిస్తుందంటే నాకు, మీరు ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి, ఎంత ఇండిపెండెంట్‌గా ఉండాలి అన్నా సరే, పరిస్థితులేంటంటే మిమ్మల్ని వేరే వ్యక్తుల మీద డిపెండ్ అయ్యేలా చేయడం, ఆర్ వేరే వ్యక్తులు సపోర్ట్ అడిగేలా చేయడం, ఆర్ ప్రాబ్లమ్స్ అనేవి ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉండడం. లైఫ్ ఏంటంటే బాగా మెస్సీగా ఉందండి మీది. సో, దానివల్ల ఇవన్నీ ఎప్పుడు ఎండ్ అవుతాయి? మీ లైఫ్‌లో ఎప్పుడు హ్యాపీనెస్ చూస్తారు? అసలు ఆ లైట్‌ని మీరు చూస్తారా లేదా? ఇలా మీరేంటంటే చాలా అన్‌ఈజీగా ఫీల్ అవుతున్నారండి. కాకపోతే ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీకు ఎన్ని ఇబ్బందులొచ్చినా, మీరు ఏమి సమస్యలు ఫేస్ చేస్తున్నా ఆర్ ఇంకా అవి వస్తూనే ఉన్నట్టుగా మీకనిపిస్తున్నా స్టిల్ మీరేంటంటే స్ట్రాంగ్‌గా ఉండండి. కాన్ఫిడెంట్‌గా ఉండండి. ఇవి చేంజ్ అవుతున్నాయి. ఈ షిఫ్ట్ అనేది చాలా తొందరలోనే చూస్తారు. సో, దీనికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండండి అన్నట్టుగా యూనివర్స్ చెప్తుంది. నాకు తెలిసి ఈ 999 పోర్టల్ అనేది మీ లైఫ్‌లో మేబీ అంటే కొన్ని కార్మిక్ ప్యాటర్న్స్‌ని రిలీజ్ చేయొచ్చు. లైక్ కార్మిక్ టైస్ ఉంటాయి కదా! అవి కట్ అవ్వొచ్చండి. దానివల్ల మీరేంటంటే కొంత ఫ్రీ అవ్వచ్చు. ఇప్పటివరకు మీరు ఇవన్నీ ఫేస్ చేశారంటే మీ కర్మ వల్ల ఫేస్ చేసుంటారు. బట్ కొంత కర్మ అయితే క్లియర్ అవుతుంది. కొన్ని ఎండ్ అవుతాయి. సో, కొన్ని బిగిన్ అవ్వచ్చు కానీ స్టిల్ ఆ బిగినింగ్ అనేదేంటంటేనండి లైఫ్ అనేది నేచురల్‌గా ఫ్లో అవుతుంటది కాబట్టి జరుగుతూ ఉంటాయి. అవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. అట్‌లీస్ట్ ఓల్డ్ ప్యాటర్న్స్ అయితే మాత్రం రిలీజ్ చేసే టైం వచ్చేసింది. ఆఫ్‌కోర్స్ వాటి వల్ల మీకెలాంటి యూజు లేదు కాబట్టే అవన్నీ కూడా ఇప్పుడు ఎరేజ్ అవుతాయి. సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. మీరేంటంటే రెడీగా ఉండండి. మీ లైఫ్‌ని ఒక న్యూ వేలో ఎక్స్‌ప్లోర్ చేయడానికి పాస్ట్‌తో మాత్రం మీ లైఫ్‌ని కంపేర్ చేసుకోవద్దు. ఆర్ పాస్ట్ పర్సన్స్‌ని ఎంటర్‌టైన్ కూడా చేయొద్దు. ప్రెజెంట్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటుంది. ఫ్యూచర్ అయితే ఇంకా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ విషయంలో మాత్రం మీ ఇంట్లో వాళ్ళు చెప్పింది ఎవరైనా మీకంటే ఒక ఎల్డర్ పర్సన్ అడ్వైస్ ఇస్తే మాత్రం తీసేసుకోవడానికి ట్రై చేయండి. డెఫినెట్‌గా వర్కౌట్ అయితే అవుతుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఇమేజ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, ఈ ఇమేజ్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ లైఫ్‌లోని అన్నీ కూడా మీరనుకున్నట్టే జరుగుతున్నట్టుగా మీకనిపిస్తున్నాయండి. కానీ ఏది గూడా మీరనుకున్నట్టుగా జరగట్లేదు. లైక్ ఏంటంటే, అక్కడి వరకు మీరనుకున్నట్టే జరుగుతుంది అనే ఫీలింగ్ మీకొస్తుంది. బట్ లాస్ట్ మినిట్‌కొచ్చేసరికి అది పెండింగ్‌లో ఉండిపోవడం, లేదా రివర్స్‌లో జరగడం ఇలాంటివేవో జరుగుతున్నాయండి. మీరందుకే ఏంటంటే, మీ లైఫ్‌లో జరిగే ప్రతి సిట్యుయేషన్‌ని కూడా మీరేంటంటే సీరియస్‌గా తీసుకొని సీరియస్‌గానే వర్క్ చేసినప్పటికీ కూడా రిజల్ట్ అనేది ఇలానే వస్తుంది. మీకేంటంటే థింగ్స్ బెటర్ అవుతాయి అనే హోప్ అయితే లేదు. ఎందుకంటే మీరు ట్రస్ట్ చేయలేకపోతున్నారు. మీకు మళ్ళీ మళ్ళీ కూడా ఇలానే జరుగుతున్నాయి కదా! సో, మీరందుకే ఏంటంటే లైఫ్ మీద పెద్ద హోప్ పెట్టుకోలేదండి. ఆర్ మీరేంటంటే ఒక సిట్యుయేషన్ మీకు ఫేవరబుల్‌గా జరుగుతున్నంత మాత్రాన మీరేంటంటే ట్రస్ట్ చేయట్లేదు. మీరింకా ఫిక్స్ అయిపోయారు. యూనివర్స్ ఏంటంటే మీకెప్పటికి కూడా ఆ పాత్‌ని ఓపెన్ చేయదు. ఆర్ మీకేంటంటే యూనివర్స్ ఎప్పటికి కూడా ఫేవర్ చేయదు అనేలానే ఫీల్ అవుతున్నారు. బట్ యూనివర్స్ ఏంటంటే మీకు ఫేవర్ చేస్తుందండి. కాకపోతే ఏది కూడా రైట్ టైమ్ వచ్చే వరకు జరగదు. అంతవరకు ఎలా ఉంటుందంటే, మీరు ప్రయత్నాలు చేస్తున్నారా లేదా అనేది యూనివర్స్ చూస్తుంది. అస్సలు ఏ ప్రయత్నం చేయకపోతే అస్సలు ఛాన్స్ ఇవ్వదు. బట్ ప్రయత్నం చేసి ఫెయిల్ అయితే టైం వచ్చినప్పుడైనా మీకు ఛాన్స్ వస్తుంది. ఆర్ అలాంటి టైంనైనా మీ లైఫ్‌లోని వచ్చేలా చేస్తుందండి. సో, మీరందుకే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మీతో మీరు హార్డ్‌గా ఉండొద్దు. సిట్యుయేషన్స్‌తో కూడా హార్డ్‌గా ఉండొద్దు. ఆర్ వ్యక్తులతో కూడా హార్డ్‌గా ఉండొద్దు. కంపాషనేట్‌గా ఉండి ఏదైనా చేయడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు ఈ డోర్ ఓపెన్ అవ్వట్లేదు. అసలు ఇలాంటివి వర్కౌట్ అవుతాయా లేదా? మనం అనుకున్నట్టుగా జరుగుతుందా లేదా అని. ఇవన్నీ మీరు అనుకున్నట్టే జరుగుతాయి. బట్ టైం అనేది రైట్ టైం కాకపోవడం వల్ల ఇప్పటి వరకు అయితే ఏది జరగలేదు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఈ 999 పోర్టల్ అనేది ఓపెన్ అవుతుందో 9 అనే నంబరే ఎండింగ్స్‌ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి మేబీ ఇంకా మీ స్ట్రగుల్స్ కానీ, మీ సఫరింగ్స్ కానీ ఎండ్ అయ్యి మీకోసం ఏంటంటే
యూనివర్స్ ఈ డోర్ అయితే ఓపెన్ చేయొచ్చు. న్యూ బిగినింగ్స్ అనేవి జరగడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. పర్టికులర్ గా ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో సో మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. కాకపోతే అప్పుడే మాత్రం గివ్ అప్ చేయొద్దు. మీ ప్రయత్నాలు అయితే మీరు చేస్తూనే ఉండండి. ఎక్కడా కూడా మిమ్మల్ని మీరు స్టాప్ చేసేసుకోవద్దు. అసలు ఇంకా చూద్దాం మరి కార్డ్ వెనక మెసేజ్ ఏంటనేది. సో నేను చెప్పాను కదండి, మీరేంటంటే కైండ్నెస్ ని చూస్ చేసుకొని మీ వైపు నుంచి మీరు ఎప్పుడైతే కరెక్ట్ గా ఉంటారో వ్యక్తుల విషయంలో కూడా మీరు ఏంటంటే కంపాషనేట్ గానే ఉంటారో అండ్ చేసే పనిలో కూడా ఆ పాజిటివిటీ అనేది పెట్టుకొని చేస్తారో టైం వచ్చినప్పుడు అన్ని జరుగుతాయి. నేను చెప్పాను కదా, యూనివర్స్ ఏంటంటే మీ సిచ్యువేషన్స్ మీద వర్క్ చేస్తుంది. సో వన్స్ ఎప్పుడైతే ఈ 99 పోర్టల్ ఓపెన్ అవుతుందో ఇక్కడ నుంచి మీ లైఫ్ ఏంటంటే చాలా చేంజ్ అవుతుందండి. మీరు కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు అనుకున్నవైతే వర్కౌట్ అవ్వడానికి హై ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా మీ లైఫ్ లో నేను చెప్పాను కదండి, ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఎండ్ అవుతాయి. సో ఈ ఎండింగ్స్ అయితే మీరు ట్రస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీలో చాలా మంది ఏంటంటే కొన్ని ఎండ్ అయ్యేసరికి భయపడిపోతారండి. ఇలా ఎండ్ అయిపోయింది ఏంటి, మన లైఫ్ ఏంటి ఎలా చేంజ్ అయిపోయింది, సో అసలు ఏం చేసేది ఇప్పుడు, ఇంకా మన చేతుల్లో ఏమీ లేదు అని ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. సో మీరేంటంటేనండి ఇంకా అలా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇవి మీరు ట్రస్ట్ చేయాలి. ఇవన్నీ కూడా మీకోసమే జరుగుతున్నాయి. మీ లైఫ్‌లోనే ఏంటంటే గుడ్ చేంజెస్ రావడానికి ఉంది కాబట్టే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో మీరేంటంటే మేబీ ఇక్కడి నుంచైనా సరే హ్యాపీగా ఉంటారు. మీ లైఫ్ ఏంటంటే బెటర్ అవుతుంది అని మీరేంటంటే ట్రస్ట్ చేయాలండి. ఖచ్చితంగా ఎండింగ్స్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు కన్ఫర్మ్‌గా ఎండింగ్స్ అయితే చూస్తారు వాళ్ళ లైఫ్‌లో. కానీ ఈ ఎండింగ్స్ అనేవి మీ లైఫ్‌కి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీ లైఫ్ లో ఏవైనా ఓల్డ్ ప్యాటర్న్స్ అనేవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అయినా సరే దానివల్ల మీకు ఏ బెనిఫిట్ ఉండదు, మీ లైఫ్ ఏ విధంగా చేంజ్ అవ్వదు అన్నప్పుడు అలాంటివి ఏంటంటే రిపీట్ అవ్వకుండా ఎండ్ అయిపోవడమే మంచిది కదండి. సో అలాంటివి అయితే ఎండ్ అవుతాయి, అంతవరకు అయితే గ్యారంటీ. సో అందుకే మీరు ఏంటంటే హ్యాపీగానే ఫీల్ అవ్వాలండి కొన్ని ఎండ్ అయిపోతున్నందుకు. దాని గురించి అయితే మీరు వర్రీ అవ్వద్దు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ టైంలో మీ సోల్ ఒక అలైన్మెంట్ లోకి వస్తుందండి. అంటే మీ లైఫ్ లో మెస్సీగా ఉన్నవన్నీ కూడా స్లోగా క్లియర్ అవుతూ ఉంటాయి. అంటే అన్ని ఒకేసారి క్లియర్ ఒకేసారి మీ లైఫ్ ఏంటంటే బెటర్ అయిపోదు. బట్ మీరేంటంటే క్లియర్ గా మీ లైఫ్ ఏంటంటే ఒక అలైన్మెంట్ లోకి రావడం కానీ, మీరు సిచ్యువేషన్స్ ని బెటర్ గా అర్థం చేసుకోవడం కానీ, వాటిని కరెక్ట్ గా హ్యాండిల్ చేయడం కానీ, ఆర్ వాటిని కరెక్ట్ గా హ్యాండిల్ చేయడం కోసం మీరేం చేస్తే బాగుంటుంది అనుకొని కొన్ని తెలుసుకొని వాటి ప్రకారం కరెక్ట్ గా ఫాలో అవడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. కొన్ని ఏంటంటే మీరు విడిచిపెట్టాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. మీకు నచ్చినా నచ్చకపోయినా ఆ టైంకి అది కష్టంగా ఉన్నా సరే కొన్ని అయితే విడిచిపెడతారు. ఎందుకంటే ఇక్కడ కూడా 9 అనే నెంబర్ వచ్చింది. సో 9 నెంబర్ ఇంపాక్ట్ అనేది మీ మీద అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అఫ్ కోర్స్ యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంటదండి. మీరేంటంటే దానికోసం వర్రీ అవ్వాల్సిన అవసరం. కొంతమందికి ఏంటంటే కొన్ని వాళ్ళు అనుకోని విధంగా జరిగేసరికి భయపడిపోతుంటారు. లైఫ్ లో ఏం జరిగిపోతుందో అనుకోని వాళ్ళు ఫీల్ అయిపోతుంటారు. కానీ అవన్నీ వాళ్ళ కోసమే జరుగుతుంటాయి. వాళ్ళ మంచికే అవి జరుగుతాయి. కాకపోతే అది వెంటనే తెలీదు, తర్వాత తెలుస్తుంది. సో మీ లైఫ్ లో కూడా కొన్ని ఏంటంటే మీకోసం జరుగుతాయండి. మీ మంచికే జరుగుతాయి. అది ఆ టైంకి మీకు మంచిలా అనిపించకపోవచ్చు. బట్ డెఫినెట్ గా మీకోసమే జరుగుతుంది కాబట్టి మీరేంటంటే తర్వాతైనా అర్థం చేసుకుంటారు. ఇవన్నీ జరగాలండి. ఇవి జరిగితేనే మీ లైఫ్ మారుతుందంట. అదే ఇక్కడ యూనివర్స్ అయితే క్లియర్ గా చెప్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో మీరు ఎవరికైనా గిఫ్ట్ అయినా ఇస్తారు ఆర్ మీకు ఎవరైనా గిఫ్ట్ ఇస్తారు. సో దీని వల్ల కూడా కనెక్షన్ అనేది బెటర్ అవ్వడం కానీ, ఆర్ మీకు ఏంటంటే రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ అవుతుండడం, ఆర్ రిలేషన్షిప్ ఒక పాజిటివిటీ తీసుకురావడం అనేది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఏ రిలేషన్షిప్ అయినా అవ్వచ్చండి.
పర్టికులర్ గా ఇదే రిలేషన్షిప్ అని చెప్పను, కానీ డెఫినెట్ గా మీకైనా ఎవరో గిఫ్ట్ ఇస్తారో ఆర్ మీరే ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఖచ్చితంగాను మీకు మీ పర్సన్ కి మధ్యలో ఆ లవ్ అనేది బ్లూమ్ అవుతుందని చెప్పొచ్చండి. మీ ఇద్దరి మధ్యలోని రిలేషన్షిప్ ఏంటంటే మరి కొంచెం స్ట్రాంగ్ అవ్వడం కానీ, ఈ కనెక్షన్ రియల్ అని మీరు ఫీల్ అవ్వడం కానీ, ఆర్ వాళ్ళు ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయి. మీలో కొంతమందికి అయితే న్యూ పర్సన్ వస్తారు మీ లైఫ్ లోకి. సో ఇది కూడా మీ లైఫ్ కి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ఫేజ్ అవుతుందని చెప్పొచ్చండి. అంటే ఈ రిలేషన్షిప్ ఏంటంటే పొటెన్షియల్ గా ఫ్యూచర్ కూడా వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్న రిలేషన్షిప్ అవుతుందండి. ఏదైనా సరే నేను చెప్తున్నాను కదా! ఇక్కడ మీరు ఒక న్యూ పర్సన్‌ని మీ లైఫ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మరికొంతమందికి ఏంటంటే మీ పార్ట్నర్‌తో మీకు ఇంటిమెసీ పెరుగుతుంది. మొత్తానికి ఏదైనా సరే మీరేంటంటే దీనివల్ల కూడా కొంత కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం కానీ, మీకు పీస్ దొరకడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. డెఫినిట్‌గా మీరేంటంటే ఒక స్ట్రేంజర్‌ని అయితే మీట్ అవుతారండి. మీలో కొంతమందికి ఏంటంటే ఈ స్ట్రేంజర్ అనేవాళ్ళు లవ్ ఇంట్రెస్ట్ అవుతారు. ఇంకొంతమందికి బిజినెస్ పార్ట్నర్ అవ్వడం కానీ, వాళ్ళ పరిచయం ఏంటంటే మీకు ఫినాన్షియల్‌గా సపోర్ట్ చేయడం కానీ, ఆర్ మీ లైఫ్‌లో మీరేంటంటే ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే వాళ్ళ వల్ల కొంత క్లియర్ అవ్వడం కానీ, లైక్ ఆ పర్సన్ ఏంటంటే మీకు ఇంపార్టెంట్ పర్సన్ అవుతారండి. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ కానీ, అంటే వాళ్ళు ఏదో ఒక రకంగా మీ లైఫ్‌ని బెటర్ చేయడం కోసం అయితే మీకు యూజ్ అవుతారు. ఇది కూడా తెలుస్తుంది. ఏదైనా సరే ఇలాంటిదొకటి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ అయితే వస్తారు. సో, అందరికీ లవ్ ఇంట్రెస్టే అవ్వాలని రూల్ లేదు. ఈ రకంగా బిజినెస్ పార్ట్నరో ఆర్ మీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే అది హెల్ప్ చేయడానికి వాళ్ళ సపోర్టు ఇలాంటివి కూడా యూజ్ అవుతాయి. అండ్ మీలో కొంతమంది ఏంటంటే వెకేషన్ కూడా తీసుకుంటారండి. ఏదైనా హాలిడేకి వెళ్ళడం కానీ, ఆర్ కొంత ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం ఏదైనా జరగొచ్చు. బట్ డెఫినిట్‌గా మీరేంటంటే వెకేషన్ తీసుకునే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సో, మేబీ మీకీ టైం అనేది అన్ని రకాలుగా కూడా బెనిఫిట్ అవుతుందేమో. సో, ఇఫ్ మీలో ఎవరైనా సరే తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తుంటే తీసేసుకోండి. కొంత రెస్ట్ కూడా మీకు దొరుకుతుంది. కొంత మీరు కూడా ఫ్రీ అవుతారు. ఇప్పటికే మీరు చాలా స్ట్రెస్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. సో, మీకిది బెనిఫిట్ అవుతుందండి. సో, ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో మీరేంటంటే కరెక్ట్ పాత్‌లోనే వెళ్తున్నారండి. మీరేంటంటే ఎప్పుడూ కూడా చేయాల్సింది కరెక్ట్‌గానే చేసుకుంటూ వచ్చారు కానీ, మీరనుకున్న విధంగా ఎప్పుడూ కూడా థింగ్స్ వర్కౌట్ అవ్వలేదు. అంటే వర్కౌట్ అవ్వలేదు కాదు, మీరు లాస్ట్ వరకు వెయిట్ చేయలేదని చెప్పొచ్చు. అంటే మీరు కొన్ని చూసిన తర్వాత, మీకు కొన్ని అనిపించిన తర్వాత అదే ఫైనల్ అని మీరు ఫిక్స్ అయిపోయారండి. బట్ అది ఫైనల్ కాదు. అదేంటంటే మీరు సిట్యుయేషన్‌ని మిడిల్‌లోనే డ్రాప్ చేయడం కానీ, మిడిల్‌లోనే మీరు డిసైడ్ అయిపోవడం వల్లనే అవి ఇంకా అలా ఉన్నాయి అనే క్లారిటీ మాత్రం మీకు రాలేదండి. యాక్చువల్‌గా ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరేంటంటే ఒక సిట్యుయేషన్‌లో ఎంతైతే చేయాలో అంతా కూడా చేశారండి. బట్ మీరు చేసినప్పటికీ కూడా ఆ సిట్యుయేషన్ ఏంటంటే వర్కౌట్ అవ్వలేదు. సో, మీరేమనుకున్నారంటే ఇంక వర్కౌట్ అవ్వదేమో అని ఫిక్స్ అయిపోయారు. కానీ మీరేంటంటే ఆ సిట్యుయేషన్‌ని ఫుల్‌గా స్టడీ చేయలేదు. మీరింకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఆ టైం ఇంకా రాలేదు అని మాత్రం మీరేంటంటే మేబీ అర్థం చేసుకోలేకపోయారేమో. అలా అని చెప్పి మీరేంటంటే అవన్నీ డ్రాప్ చేయలే. మళ్ళీ కూడా ట్రై చేస్తూ మీకు ఎంతవరకు ఛాన్స్ ఉందో అంతవరకు ఛాన్స్ తీసుకున్నట్టే ఉన్నారు. కాకపోతే టైం కాదు కాబట్టే మీరనుకున్న విధంగా ఏది కూడా వర్కౌట్ అవ్వలేదండి. సో, దానివల్ల మీరేంటంటే హోప్ పెట్టుకోవడం మానేసారండి. దానికి తోడు ఇప్పుడు మీరేంటంటే ఎందుకో కానీ నెగెటివ్‌గా థింక్ చేయడం కానీ, మీకు మీరే మ్యానిప్యులేట్ అవ్వడం కానీ, ఆర్ మిమ్మల్ని ఇక్కడ ఎవరైనా మ్యానిప్యులేట్ చేయడం కానీ, ఆర్ ఆ సిట్యుయేషన్ మీద ఒక అడిక్షన్ పెంచుకోవడం కానీ, ఇలాంటివేవో జరుగుతున్నాయి. ఇక్కడ మీరొకటి గుర్తుపెట్టుకోవాలండి. మీలో ఉన్న ఈ నెగటివిటీ అనేది ఈ టైంలో నాకు తెలిసి రిలీజ్ అవుతుంది. మీరేంటంటే కొన్ని ఫేస్ చేస్తారు. దానికి రీజన్ నేను ఆల్రెడీ చెప్పాను. 9 అనే నంబర్ ఎండింగ్స్‌ని ఇండికేట్ చేస్తుందని. సో, ఇదేంటంటే మీరు ఇబ్బంది పడేలాగా కాకుండా, మీరు సిట్యుయేషన్‌ని అర్థం చేసుకునేలాగా కొంత మారుతుందండి. అంటే ఈ ఎండింగ్ వల్ల మీరేంటంటే కొన్ని ఎండ్ అవుతాయండి క్లియర్‌గా. కాకపోతే ఈ ఎండింగ్ అనేది బ్యాడ్ ఎండింగ్ కాదు. అదేంటంటే మీలో కొంత క్లారిటీ వచ్చేలాగా, మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని ఇంకా బెటర్‌గా అర్థం చేసుకునేలాగా మీకేంటంటే ఒక అవేకెనింగ్ అనేది జరుగుతుంది. సో, ఇది జరిగితేనే కదా మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. ఎందుకంటే మీ లైఫ్‌లో మీరు ఏవైతే ట్రై చేస్తున్నారో ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. కాకపోతే మీరు చేస్తున్న వేలో కానీ మళ్ళీ మళ్ళీ చేస్తే వర్కౌట్ అవ్వవు. సో, మీరింకా ఆ వేలో ట్రై చేయకూడదు. అలా చేస్తే ఇది ఎప్పటికి వర్కౌట్ అవ్వదు. ఇలా మీరు కొన్ని తెలుసుకుంటారండి. సో, ఇలా తెలుసుకొని మీరు ఆ పద్ధతిలో చేయడం అయితే మానేస్తారు. మానేసి మీకు కష్టమైనా, మీరు ఇబ్బందిగా ఫీల్ అయినా మీరేంటంటే కరెక్ట్‌గా చేయాల్సిన వేలో చేస్తారు. అప్పుడు ఇవన్నీ కరెక్ట్ టైమ్‌లో వర్కౌట్ అవుతాయన్నమాట. సో, ఇలా మీలోనే ఏంటంటే ఇప్పుడు చాలా
చేంజెస్ అయితే వస్తాయి. మీకు కొన్ని క్లియర్‌గా అర్థమవుతాయి కూడా. మీ కార్డ్స్ చూస్తున్న దాని ప్రకారం అయితే మాత్రం మీరు అంటే ప్రయత్నాలు చేశారు. కరెక్ట్‌గానే చేశారు కానీ, కరెక్ట్ టైం కాకపోవడం వల్ల, ఫుల్‌గా స్టడీ చేయకపోవడం వల్ల కొంత అది వర్కౌట్ అవ్వలేదు. అప్పటికి మీరేం గివ్ అప్ చేయలేదు. మళ్ళీ మళ్ళీ చేశారు. అయినా సరే సేమ్ సిట్యుయేషను. సో, మీకేంటంటే హోప్ లేదండి. ఇంకా నెగెటివ్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. బట్ ఈ టైంలోనేంటంటే మీలో ఉన్న నెగెటివిటీ క్లియర్ అవుతుంది. ఎందుకంటే యూనివర్స్ క్లియర్ చేస్తుంది. మీకు అర్థమయ్యేలా చేస్తుంది. బట్ ఇది మీకు కష్టంగా అనిపిస్తది. సో, కష్టంగా అనిపించినా సరే మీరేంటంటే కరెక్ట్‌గానే చేయాల్సుంది కాబట్టి మీరేంటంటే ట్రై చేస్తారు. కరెక్ట్ వేలో వెళ్ళడానికి వర్కౌట్ అవుతుంది. ఇది ఇక్కడ పరిస్థితండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.